హాయ్ గాయ్స్, ఇవాళ నా ఆప్టం లాస్ట్ వర్కింగ్ డే. ఒక సగము వేరైపోతే అది శాపం. కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది. ఇంకొక జన్మలోనైనా ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఇంకోవైపు కొంచెం బాధ ఇస్తుంది. ఎందుకంటే స్టిల్ 5 years ఒకటే కంపెనీలో వర్క్ చేసి ఇప్పుడు సడన్గా వదిలిపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో కొంచెం పెయిన్ ఉంది, బట్ స్టిల్ హ్యాపీ. ఎందుకంటే కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. అంటే నేను నా కెరీర్ కోసం మానేస్తున్నా కాబట్టి కొంచెం బాధ ఉంది. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయా లోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఎదిరా బతికే. లాట్స్ ఆఫ్ ఎమోషన్స్, లాట్స్ ఆఫ్ స్ట్రెస్. ఇలా కొంచెం ఎమోషనల్స్ ఉంటాయి. అందరు నా ఫ్రెండ్స్ ఉంటారు, అందరు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఉండదురా కనరాకను విప్పు, నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. ఒక అన్న దించేసింది ఇక్కడ రేపటి కోసం. సో ఇదంతా ఇప్పుడు నేను ఇక్కడ అలా వేసేస్తా. ఇదే నేను ఎక్కబోయే క్యాబ్. ఈయన లేడు, హ్యాపీండు లేడు. క్లాప్స్ బా. ఇటు పోయినట్టు పే చేద్దాం. ఈ బస్లోనే మనం ఎక్కి లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మై ఆప్టమ్. సో రావటం లేదు, ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. చింతలు వస్తున్నాయి. బస్సు రావట్లేదే. ఇంకెవరు రాలేదు. ఫస్ట్ పికప్ మనది ఉంటుంది. నా ఆప్టంలో జాయిన్ అయిన నుంచి ఫస్ట్ పికప్, లాస్ట్ డ్రాప్ నాది. నాకు ఇప్పుడు ఆప్టమ్ అనేది నాకు ఎస్గార్డ్ కూడా ఇవ్వాలి. నాకు ఎస్గార్డ్ మనీ కూడా ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, దాంట్లో ఒక సాయం. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మంచి ఇప్పుడు ఒక స్నాప్ వేసి ఒక న్యాప్ వేస్తామంటే స్నాప్ వేయాలి ఫస్ట్, తర్వాత న్యాప్ వేయాలి. న్యాప్ తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వేసేసి ఒక స్నాప్ వేసేసి పోవాలి. మన ఫ్రెండ్స్ వస్తారు ఇలా. అంటే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఇవ్వలేదు, అందరు కొత్త వాళ్ళు, సైట్ బార్లో వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. బట్ మిస్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. క్యాబ్లో కానీ ఆఫీస్లో కానీ చాలా మెమరీస్ ఉన్నాయి. లైట్గా చిన్న వెనక్కి ఉంది, బట్ నేను ఒక స్టెప్ ఫర్దర్ వేయాలంటే ఒకటి వదులుకోవాలి. లైఫ్లో అందరూ చేసేది. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని. నాతో ఎవరు లేని రోజుల్లో తోడున్న వాడివిరా నువ్వు. ఈ భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నేరా. తిప్పు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఈయన సిన్సియర్ వర్కరు, ఈమె ఆయన పక్క నుండి అన్ని ఆయన ఇంటెలిజెన్స్ని మొత్తం షార్ట్ కట్ల లింక్ లాగేస్తుంది. ఇగో ఈయన మా CEO అని చెప్పాను. చెప్పు
అదే ఆ CEO నవ్వడు, రిచెస్ట్ CEO. ఇది నా ఆఫీసు, అది టీవీ. అలా నేను మాత్రం రాను ఇప్పుడు. వీళ్ళు ఎవ్వరు లేరు, ఎందుకంటే వీళ్ళు నా లాస్ట్ డే కదా. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? అయ్యో అమ్మాయి, నేను చేసిన ఏదో పనులన్నీ వెనకేసుకొచ్చి ఒకే ఒక పర్సన్ ఆఫీస్లో వీళ్ళ. కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది. ఇంకొక జన్మలోనైనా ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. ఇంకొక నేను అయ్యప్పుడు మా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్ అయ్యప్పు ఈ సైలెంట్ మనిషి క్లాప్స్ బా. ఈయన వైలెంట్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. ఇట్లా కొడతాడు. ఇది చిన్న పిల్లని తెలియదు, అబ్బం శుభం తెలియదు పిల్లని, అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఇంకేం అనలేవు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. పేరేం తెలుసా నీకు? కార్తీక్. కార్తీక్ విలేజ్ పెట్టి అట్లా పిలుస్తుంది వీళ్ళని. ఒక కార్తీక్ ఇంకో కార్తీక్ని బాగుపడుతున్నాడు కాదు, చెడగొడుతున్నాడు ఈయననే. సబ్స్క్రైబ్ అయిపో. నీకు బాగా అనిపిస్తుంది అన్న నేను పోతున్నాను. ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే. అట్లా అంటే నేను బాధపడుతుండే. ఒకసారి బాధపడుతుంది చెప్పా. నేను చెప్పా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకురా బాధ? ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నా, నాకు హ్యాపీగానే ఉంది. ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకురా బాధ? ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నా, నాకు హ్యాపీగానే ఉంది. అది ఓకే. నేను వెళ్ళిపోతున్నా నేను వదిలేసి, ఏం చేస్తాను, ఏం చేయలేము కదా. సో కెరీర్ వద్దర పోకంటున్నాను బ్రో. మన బాండింగ్ ఎంత మంచి ఉంటుండే బ్రో. గుద్దుకోడు, తిట్టుకోడు. లాలంటాడు దొరుకుతారా బ్రో? దొరుకుతారు బ్రో. ఈయన అంతే బ్రో, సైలెంట్ ఉంటాడు అంటాడు కానీ ఇట్లా డావులు వేస్తాడు. మళ్ళీ ఏమన్నా అనేసరికి అంటే ఇట్లా వేస్తాడు. సో ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు మనిషి మర్యాద లెక్క. అందగాడ సిన్సియర్ వరకు వేస్తాడు, సైలెంట్ ఉంటాడు, డావులు వేస్తాడు అట్లా. అట్లా దిస్ ఈస్ అవర్. ఇద్దరు పడతలేరు ఇలా. ఇది మా మాజీ ఎస్ఎంఈ, మా ప్రజెంట్ ఎస్ఎం, ఇంకొక ఎస్ఎం ఇంటికాడ ఉన్నది. బ్రో మిస్ అవుతా బ్రో మిమ్మల్ని ఎప్పుడులో. మిస్ అయితే బాగా మిమ్మల్ని. మిస్ అవుతున్నాను నేను, నిన్ను కాదు. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है. I don't like this. అలా చూసుకోలేండి. లాస్ట్ ఆడేలా ఫ్రెండ్ ఏదో అడిగి కూడా ఎట్లా దక్కుంటున్నాడు. వాడికి కెమెరా ఇష్టం ఉన్నది. నేను కూడా ఎప్పుడెప్పుడు కెమెరా పెడతానో ఎదురెత్తాడు. నువ్వు కెమెరా పెడతావు, నేను చూస్తా కానీ ఫోన్లో కెమెరా లేవు. ఫోన్ అన్నాడు భయ్య, దాదిస్తాడు. ఫోన్ అన్నాడు, దాదిస్తాడు. చిన్న పిల్లలం, చిన్న ఫోన్. యూకేకి సీట్ వచ్చినప్పుడు నాకు ఇచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్?
కార్తీకన్న ఒక కరిపఫ్ నాకు, ఒక కరిపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. అరే చూడరా చూడరా తగ్గేలా ఆఖరి రోజులు ఆప్టంలో కార్పొరేట్ జాబే చేస్తూ ఉన్నా, కంటి మీద కునుకే లేదంటున్నా, వర్క్ లోడ్ ఎంతో మోస్తూ ఉన్నా, పైకి నేను నవ్వుతూ కనిపిస్తున్నా, లీవులుండవుగా సులువుగా, లీవులుండవుగా సులువుగా, కింద మీద పడిన దొరకవు సెలవులు అస్సలే, వర్క్ లైఫ్ బ్యాలెన్సే పట్టు తప్పిపోయే, మా బాసే నన్ను పట్టుకుంటే వదలడే, కొత్తలో అంత బాగున్నా కొంతకాలానికే ఈ స్టోరీ మారిపోయే, ఓ ఫస్ట్ తారీఖు సాలరీ పడ్డా పర్సుకే బొక్క మిగిలి. ఇట్లా బస్సులు వస్తాయి, ఇట్లా అందరు నిల్చుంటారు, వీళ్ళందరూ ఎక్కేందుకు నిల్చున్నారు, ఇక్కడ ఛాయకి చూసుకి ఇట్లా అందరు కలిసి ఒక్క దగ్గర గాసిప్ చేస్తారు, వాడు అట్లా వీడు ఎట్లా ఇది ఇట్లా అది అట్లా ఇట్లుంటుంది. ఎంత పెద్ద ఉంటుంది చూడు, ఇంత పెద్ద ఉన్నా అయ్యో వచ్చినా బాగా. ఇది నా కాలు, ఇది నా కాలు, నా కాలు మీద నేను కోలేసుకున్నా. అందరం పోతున్నాం తినందుకు. కార్తీక నవ్వు జరా, చూడు చూడు చూడు, ఏంది ఏంది ఏమన్నావు పెద్ద ఎదవాడు. ఎస్, ఎద్దవాళ్ళతో స్నేహం చేస్తా కాబట్టి నేను ఎద్దవానే. ఆప్టం అందాలి చూడు, ఇవన్నీ ఉంటాయి, ఇట్లుంటాయి.